హలో ఎవ్రీవన్, ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో వైద్యారోగ్య శాఖ నుంచి మరి ఒక నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారండి. సో పేరుకు మాత్రమే వైద్యారోగ్య శాఖ ఉంటుంది, కానీ 10th క్లాస్, ఇంటర్ అండ్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అండ్ మెడికల్కి సంబంధించిన క్వాలిఫికేషన్ గల వాళ్ళు అప్లై చేయడానికి వీలుగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. ఎటువంటి ఎగ్జామ్ అనేది లేకుండా అప్లై చేయొచ్చండి ఈ యొక్క నోటిఫికేషన్కి. సో ఇది కాంట్రాక్టెడ్ బేస్డ్ జాబ్స్. సో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకి విడతల వారుగా నెలకి 2 టైమ్స్ చొప్పున మనకి ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే జాబ్ లేక నిరుద్యోగంతో బాధపడుతున్నారో వాళ్ళకైతే చక్కటి అవకాశం అండి. పేరుకు మాత్రమే కాంట్రాక్ట్ అని ఉంటుంది, కానీ గవర్నమెంట్ జాబ్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఎటువంటివి ఉంటాయో అవన్నీ ఈ యొక్క జాబ్లో అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైతే నీడ్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఫాలో మీ అట్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఛానల్. సో మనకి ఇది స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 10th మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 22 మార్చ్ వరకు అయితే ఉందండి. అప్లికేషన్ వచ్చేసరికి ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. కొన్ని టెంటివ్ డేట్స్ అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకి డిస్ప్లేది ప్రొవిజనల్ లిస్ట్ అండ్ కాల్ ఫర్ అబ్జెక్షన్స్ అనేవి 1st ఏప్రిల్ లోపు ఉండాలి. అండ్ లాస్ట్ డేట్ ఫర్ అబ్జెక్షన్స్ అనేవి మనకి ఏప్రిల్ 3 వరకు ఉంది. డిస్ప్లేది మెరిట్ లిస్ట్ వచ్చేసరికి 7th ఏప్రిల్న డిస్ప్లే చేస్తారు. ఎనీ అబ్జెక్షన్స్ అయితే 8th ఏప్రిల్న మనం చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి 9th ఏప్రిల్న మనకైతే ఉంటుంది. సో ఈ యొక్క టెంటివ్ డేట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. జాబ్స్ వచ్చేసరికి బయోమెడికల్ ఇంజనీర్ మీద అండ్ రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్ అండ్ ఆడియోమెట్రిషియన్, MSW గ్రేడ్ 2 లేదంటే కౌన్సిలర్, ప్లంబర్, ఓటీ అసిస్టెంట్, మీడియా రికార్డ్ అసిస్టెంట్, జీడీఏ, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, ఆఫీస్ సబార్డినేట్ వీటి మీద మనకు పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ వచ్చేసరికి 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే బయోమెడికల్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి ఏజ్ లిమిట్ 42 ఇయర్స్ వరకు అయితే ఉందండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి, అవి నేను మెన్షన్ చేస్తాను. మనకి శాలరీ వచ్చేసరికి బయోమెడికల్కి ఇంజనీరింగ్కి వచ్చేసరికి 54,060 రూపీస్ అయితే ఉంటుంది. రేడియోగ్రాఫర్కి వచ్చేసరికి 35,570 అయితే ఉందండి శాలరీ. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి వచ్చేసరికి 32,670 రూపీస్ పర్ మంత్. ఆడియోమెట్రిషియన్కి వచ్చేసరికి 32,670. అండ్ MSW గ్రేడ్ 2 లేదా కౌన్సిలర్కి వచ్చేసరికి 21,500. ప్లంబర్కి వచ్చేసరికి 15,000. అండ్ ఓటీ అసిస్టెంట్కి వచ్చేసరికి 15,000. అండ్ మెడికల్ రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేసరికి 15,000 శాలరీ. అండ్ జీడీఏ, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ వచ్చేసరికి 15,000 శాలరీ. అండ్ ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసరికి 15,000 శాలరీ. ఇక్కడ మనకైతే ఈ పోస్టుల మీద మనకి జాబ్స్ అయితే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే అన్ని జాబ్స్కి 42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ SC, ST, BC, EWS వాళ్ళకి +5 ఇయర్స్. అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి +10 ఇయర్స్. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి +3 ఇయర్స్ అయితే అలా ఉన్నాయండి. ఓసీ క్యాండిడేట్స్కి ఏమో ఫీ వచ్చేసరికి 500. అండ్ ఓసీ, EWS అండ్ SC, ST, BC వాళ్ళకి వచ్చేసరికి 300 అనమాట అప్లికేషన్ ఫీ. ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి మెరిట్ లిస్ట్ ద్వారా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు. మనం అప్లికేషన్స్ అనేవి పెట్టిన తర్వాత దాన్ని బట్టి మనకు జాబ్ అనేది ఇస్తారు. సో క్వాలిఫికేషన్స్ అనేవి చూసుకుందాం. బయోమెడికల్ ఇంజనీర్ వాళ్ళకి బీటెక్లో బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రేడియోగ్రాఫర్కి వచ్చేసరికి దీనికి వచ్చేసరికి CRA, DRGA లేదంటే DMAT కోర్స్ సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉండాలి. అది కూడా ఏపీ పారామెడికల్ బోర్డుతో రిజిస్టర్ అయి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వచ్చేసరికి DMLT ఆర్ BSc MLT చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ వొకేషనల్లో 1 year అప్రెంటిస్షిప్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో చేసి ఉండాలి. అది కూడా ఏపీ BMBతో రిజిస్టర్ అయి ఉండాలి. అండ్ బోత్ DMLT అండ్ BSc MLT చేసిన వాళ్ళు కూడా అర్హులు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆడియోమెట్రిషియన్ అండ్ ఆడియోమెట్రీ టెక్నీషియన్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. BSc ఆడియాలజీ కానీ, డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ కానీ చేసి ఉండాలి. లేదంటే BSc డిగ్రీ ఇన్ స్పీచ్ లాంగ్వేజ్ సైన్స్ కానీ, ఆర్ బ్యాచిలర్ ఆడియాలజీ కానీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీ కానీ చేసి ఉండాలి. అది కూడా ఏపీ పారామెడికల్ బోర్డుతో రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. MSW గ్రేడ్ 2 లేదంటే కౌన్సిలర్కి వచ్చేసరికి
బీఏ సోషల్ వర్క్ చేసిన వాళ్ళు అర్హులు. ప్లంబర్‌కి వచ్చేసరికి 10th క్లాస్ కానీ డిప్లొమా కానీ చేసి ఉండాలి. ఐటీఐ ప్లంబింగ్ ట్రేడ్ కానీ ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్‌కి సంబంధించిన సర్టిఫికేట్ గల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ థియేటర్ అసిస్టెంట్‌కి వచ్చేసరికి 10th క్లాస్ ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి 5 ఇయర్స్ ఆపరేషన్ థియేటర్ మీద ఆహ్, ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. మెడికల్ రికార్డ్ అసిస్టెంట్‌కి వచ్చేసరికి 10th క్లాస్ ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళు అర్హులు. జనరల్ డ్యూటీ అటెండెంట్‌కి వచ్చేసరికి 10th క్లాస్ ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళు అర్హులు. ఆఫీస్ సబార్డినేట్‌కి వచ్చేసరికి 10th క్లాస్ ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళు అర్హులనమాట. సో, ఇది అప్లై చేయడానికి మనకి అడ్రస్ వచ్చేసరికి డిఎస్‌హెచ్ హాస్పిటల్స్ ఆఫ్ ఈస్ట్‌వేల్ కృష్ణా డిస్ట్రిక్ట్ మచిలీపట్నానికి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అఫీషియల్‌గా సైట్ కూడా ఇచ్చారు. https://krishna.ap.government.in నుంచి మనకి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మచిలీపట్నం డీసీహెచ్ఎస్ ఈస్ట్‌వేల్ కృష్ణా దానికి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది అప్లై చేయడానికి ఓన్లీ కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే అర్హులని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఇది జిల్లాల వారీగా రిలీజ్ చేస్తూ ఉన్నారండి. సో, ప్రతి ఒక్క జిల్లా నుంచి ఈ యొక్క డీటెయిల్స్ అనేవి, ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చిన నోటిఫికేషన్ సంబంధించి మేము వీడియో అయితే చేస్తూనే ఉంటాం. సో, మీ జిల్లా నుంచి మీరు నోటిఫికేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫాలో మీ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.